Praise the Lord. Good evening, everyone. Where తను జడ్జ్ చేయబడ్డప్పుడు, తీర్పులోకి తీసుకోబడ్డప్పుడు, ఆ పర్టికులర్ టైం ఎప్పుడైతే న్యాయ విమర్శలోకి తీసుకోబడితే ఆ సీజన్, ఆ టైం ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ టైంలో వాడికి రిడెంప్షన్, ద సేమ్ టైం హెల్ప్ అనేది దొరకదు. దట్స్ ద బిగ్గెస్ట్ కర్స్ ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కర్సెస్. మళ్ళీ వినండి, యు మిస్డ్ ఇట్. వన్స్ అగైన్ లిసన్ టు దిస్. రైట్ టైంలో వచ్చే హెల్ప్, న్యాయంగా వచ్చే హెల్ప్ మీ దగ్గరికి వచ్చే టైంకి యు షుడ్ బి కండెమ్. అంటే చేతికి సహాయం వచ్చినట్టే వచ్చి, హెల్ప్ వచ్చినట్టే వచ్చి, హెల్ప్ చేసే వాళ్ళు వచ్చినట్టే వచ్చి, ప్రతిది కూడా చేతి దాకా వచ్చి, అవకాశాలు అన్ని చేతి నిండా ఉన్నట్టు అనిపించి, చుట్టూ అన్ని ఉన్నప్పటికీ కూడా పర్టికులర్ టైం అనేది వాడిని వేధిస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. దట్ ఈస్ ద పర్టికులర్ సీజన్ అండ్ టైం. సీజన్స్ విల్ ట్రబుల్ యూ. కొన్ని సీజనల్ డీమోన్స్ ఉంటాయి, కొన్ని సీజనల్ ప్రాక్టికల్ డీమోన్స్ సరౌండ్ అయి ఉంటాయి. మళ్ళీ చూద్దాం ఆ వచనం. Verse 7. When he shall be judged, let him be condemned. Let him be condemned.
Condemnation is the biggest weapon of the devil. Condemn అంటే తన్ను తాను తక్కువగా చూసుకోవడం, తనకున్నటువంటి బలాన్ని తక్కువ అంచనా వేసుకోవడం, తనకున్న సామర్థ్యాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని, లైక్ మంత్లీ శాలరీ, మంత్లీ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవడం. ఎవ్రీథింగ్ ఒక జస్టిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చిన, న్యాయ విమర్శలో న్యాయంగా చూస్తే ఆ హెల్ప్ నీకు రావాలి, న్యాయంగా చూస్తే నీవు అప్పర్ హ్యాండ్ అయి ఉండాలి, పై చేయి నీదై ఉండాలి, నీవు డిఫరెంట్ పొజిషన్స్, లెవెల్స్ నీవు ఆక్యుపై చేసి ఉండాలి. సో ఆ రైట్ టైంలో వచ్చే హెల్ప్, కండెమ్నేషన్ అనే ఒక స్పిరిట్ కర్స్గా వేటాడి ఆ పర్టికులర్ టైంలో వచ్చే బ్లెస్సింగ్ ని తీసివేస్తారు. ఒకవేళ నువ్వు కోర్టుకి వెళ్ళినా నీకు హెల్ప్ దొరకదు, ఎందుకంటే ఆ టైంకి వేరే వాళ్ళు కొనేసి ఉంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఆ హెల్ప్ వేరే వాళ్ళు కొనేసి ఉంటారు. సో యూ షల్ బి జడ్జ్డ్ ఆ పర్టికులర్ టైం, ఆ సీజన్ ఒక మనిషిని పట్టేస్తారు. So listen to this particular word, then we'll enter into declarations. Continuation, please. Verse 7, last part. And let his prayer become sin. Let his prayer become sin. ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులెత్తి జోడించి బ్రతిమలాడినా, ఈవెన్ దేవునికి ప్రేయర్ చేసినా కానీ ఆ వ్యక్తికి హెల్ప్ అనేది దొరకదు. అంటే ఆ పర్టికులర్ టైంని కర్స్ చేశారు. టైం సెన్సిటివ్ కర్స్, టైమ్లీ బ్లెస్సింగ్, టైమ్లీ కర్స్. ఒక టైంని కర్స్ చేసేసి ఉంటుంది. ఆ టైం వస్తే ఆ టైం కల్లా తెలియనటువంటి వేదన, ఆ నెల వచ్చినా, ఆ డే వచ్చినా, ఆ డేట్ వచ్చినా, అమావాస్య వచ్చినా, ఇంకొకటి వచ్చినా, పండుగలు వచ్చినా, ఏదొచ్చినా పర్టికులర్ సీజన్స్ వాడికి హెల్ప్ అనేది దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, ఎంతో మంది సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారు, బట్ ఆ సీజన్ వచ్చేవాడికి ఆర్థిక సహాయం సరిగా ఉండకపోవడం, హార్ట్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోలేకపోవడం, ఆ టైంకి వచ్చేసరికి సిచ్యువేషన్సే కాదు మనీ కూడా హెల్ప్ చేయదు, అంత టైట్ అయిపోతుంది సిచ్యువేషన్. కంటిన్యూషన్. Verse 8. Let his days be few. Now understand. Once help పోయిందంటే let his days be few. Days, రోజులు, వ్యవధి, సమయం, టైం. నీకున్న సమయం కొంచెమే. షార్ట్ పీరియడ్లో, షార్ట్ టైంలో గ్రోత్ అవ్వాలని ఆలోచన వచ్చిన, టైం కొంచెమే ఉందని ఆ షార్ట్ టైంలో ఏం చేయాలో షార్ట్ టెంపర్గా మారిపోయేటట్టు, షార్ట్ టైంలో కొంచెం సమయంలోనే ఆ చిన్న పాపమే కదా అని చేపిస్తారు. అగైన్ ఇట్స్ ఎ కర్స్. లెట్ హిస్ డేస్ బి ఫ్యూ. అతని రోజులు, అతని సమయం, అతని గడియలు, సెకండ్ కూడా ఇట్స్ కంప్లీట్లీ బ్లాక్డ్. కర్స్. నీ టైం దాకా రాదు. ఇంటర్వ్యూలో లైన్లో నిలబడ్డావంటే, నీ దగ్గరకు వచ్చావంటే ఆగిపోయే అవకాశం వస్తుంది. ప్రమోషన్ నీ దగ్గరకు వచ్చి నీ డేస్ ఫ్యూ అవుతాయి. సో యూ విల్ కట్ షార్ట్ ఫ్రమ్ ద లిస్ట్ లో నుండి తీసివేయబడ్డా. కౌన్సిలింగ్కి వెళ్ళి నీ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు. ఇట్ హ్యాపెన్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి జరిగింది. Continuation once again. Let his days be few, and let another take his office. Look at this. Somebody replaced by you or with you. లేదంటే ఇంకేదన్నా జరిగి ఉండొచ్చు.
సంబడి టుక్ యువర్ ప్లేస్. సో టైం చేంజ్ చేసింది, ప్లేసులు మారాయి. దట్స్ ఎ కర్స్. ఈ టైంకి ఆ పొజిషన్ లో నీవు ఉండుంటే ఈ పాటికి ఒక మిలియనీర్ గా ఉండేవాడు. ఆ ఒక్క మిస్టేక్, ఒక్క సెకండ్ మార్చేసింది. టైం. సో కర్స్కి లైఫ్ స్పాన్ అనేది ఇచ్చారు. ఆ వచనం చూడండి, ఎన్నో వచనం అది? Verse 9, 10 continuation. Let his children be fatherless and his wife a widow. Let his children be continually vagabonds and beg. Continue. And let them seek their bread also out of their desolate places. చూడండి, కంటిన్యూగా వెతుక్కోమని, which means కర్స్కి టైం అనేది, లైఫ్ స్పాన్ అనేది ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనం చూస్తే పైన వచనంలో వాడి జీవిత దినములు కొద్దివను గాక. వాడి టైం షార్ట్ అయిపోవాలి. వాడి టైంలో రిడెంప్షన్ దొరకదు, వాడికి హీలింగ్ దొరకదు, వాడికి డెవలప్మెంట్స్ దొరకదు, వాడికి హెల్ప్ దొరకదు. సో టైంని కర్స్ చేసేవారికి, ఆ టైంని కర్స్ చేస్తే, ఆ టైంకి నువ్వు కర్స్ చూస్తే, ఆ టైంలో నీవు ఎక్కడో ఉంచిన వాడివి ఇంకొక ప్లేస్ లో ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్, ఆదివారం కనీసం చర్చిలో ఉండాల్సిన నీవు ఇంకొక ప్లేస్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, నీ హెల్ప్ దొరికే టైంకి అక్కడికి వచ్చేవరకు నీ అంతటి నీవే కండెమ్ చేసుకొని, దేవుడు నాకు చేయలేడా, నేను సొంతంగా మొరపెట్టుకోలేనా, నేను టైం తీసుకొని నేను దేవుని దగ్గరికి వెళ్తే దేవుడే నాకు హెల్ప్ చేస్తాడు. వీడి దగ్గర తల ఉంచేది ఏంటి, వీడి దగ్గర చేయి పెట్టించుకోదేంటి, వీడితో ప్రార్థన చేయించుకునేది ఏంటి, ఈ వ్యక్తుల దగ్గరికి వెళ్ళేదేంటి, ఆడు పాస్టరా, వీడి పాస్టరా, ఆ పాస్టరా, ఆ ప్రవక్త, ఈ ప్రవక్త, ఆ దేవుడా, ఈ దేవుడా, ఆ చర్చ, ఈ చర్చ, ఈ టైం సెన్సిటివ్ కర్స్ మీద పడిపోతారు. But I'll show you one powerful scripture. Come to Colossians chapter 4. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. Colossians chapter 4. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుదాము. Masters, give unto your servants that which is just and equal, knowing that ye also have a master in heaven. Okay. యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడి. రెండవ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండుడి. చూడండి వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉంది, కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండాలి. Now look at that. Continue in prayer. Continue in prayer. And watch in the same with thanksgiving. ప్రార్థన చేసేటప్పుడు కేవలం ప్రార్థనే చేయకూడదు. కంటిన్యూ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేస్తున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి. నిన్న చేశాం, మొన్న చేశాం, 3 days చేశాం అని ఒక మొక్కను నాటి 2-3 రోజులు నీళ్లు పోసి తర్వాత నీళ్లు పోయకుండా ఉంటే ఎలా ఉంటుందో ఆ మొక్క చనిపోతారు. ద సేమ్ వే కంటిన్యూ ప్రేయింగ్. నిన్నేది చేసావో, మొన్నేది చేయగలిగావో దాన్ని కంటిన్యూ చేయండి. బట్ హౌ, ఎలా ప్రార్థన చేయాలి అంటే, watch in the same with thanksgiving. ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు చేసిన దాని గురించి, చేస్తున్న దాని గురించి, చేసే విధానం గురించి, చేసే ప్రతి డేని మీరు థ్యాంక్స్ గివింగ్ తో
వాచ్, మళ్ళీ చదవండి, వాచ్. Watch in the same The same. with thanksgiving. విత్ థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ తో, కృతజ్ఞతతో దాన్ని చూడాలి. ఇన్ తెలుగు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండండి. ప్రేయర్ కంటిన్యూ చేయండి అండ్ కృతజ్ఞతతో నీ కళ్ళు తెరిచి ఆ ప్రార్థనని క్లియర్ గా చూడు. నువ్వు ఏం చేస్తున్నావో చూడు. సో ప్రార్థన అనేది మాటలు కాదు, ఆ మాటలకి ఒక రూపాన్ని ఇవ్వు. ఆ రూపం యొక్క మేనిఫెస్టేషన్ అది కనిపించేంత వరకు, కనిపిస్తున్నంత వరకు, దానికి ఫుల్నెస్ వచ్చేంత వరకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దాన్ని చూస్తా ఉండు. వాచ్ యువర్ వర్డ్స్, వాట్ యువర్ స్పీకింగ్. నువ్వేం మాట్లాడుతున్నావో దాన్ని చూడు, దాన్ని పరిశీలించు, దాన్ని అబ్జర్వ్ చేయి, దాని మేనిఫెస్టేషన్ చూడు. నీవు పలికింది ఒక మాటని మాటలాగా చూడకు, దానికి ఒక రూపము క్రియేట్ చేస్తున్నావు. యువర్ క్రియేటింగ్ అన్ ఇమేజ్, దానికి ఒక రూపం ఇస్తున్నావు. ఆ రూపము నీ సరౌండింగ్స్ లో, నీ ఫ్యామిలీలో, అట్మాస్ఫియర్ లో దాని మేనిఫెస్టేషన్ కనపడాలి. సో దాన్ని చూడాలంటే విత్ థ్యాంక్స్ గివింగ్. వాచ్ విత్ థ్యాంక్స్ గివింగ్. వాచ్. సో థ్యాంక్స్ గివింగ్ అనేది నీకు 2 స్పిరిచువల్ ఐస్. అందుకని యేసుప్రభువు వారు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకున్నప్పుడు ఆయన కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ ఇచ్చారు. సో ఆ థ్యాంక్స్ గివింగ్ అనేది, కృతజ్ఞత అనేది చూడగలిగితే 5 రొట్టెలు 2 చేపలు మల్టిప్లై అవ్వడం, దట్స్ సూపర్ న్యాచురల్. సో అది థ్యాంక్స్ గివింగ్ తో చూడాలి. కాబట్టి నిన్న మొన్న మీరు ప్రార్థన చేసింది థ్యాంక్స్ గివింగ్ అనే, కృతజ్ఞత అనే స్పిరిచువల్ ఐస్ తో చూడాలి. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆల్వేస్. సో గో బ్యాక్, ఫాస్ట్ లోకి వెళ్ళి, కొంచెం వెనక్కి వెళ్ళి, నీ భవిష్యత్తులో చేయబోయే అద్భుతాల కొరకు పాస్ట్ లో దేవుడు ఏం చేశాడో విత్ థ్యాంక్స్ గివింగ్. ఇయర్ ఎండింగ్ లో యు హ్యావ్ టు గివ్ థ్యాంక్స్. ఇది చేసావు, ఇది చేసావు, ఇది చేసావు, ఇది చేసి, దట్స్ థ్యాంక్స్ గివింగ్. ఇది చేస్తావు ఎందుకంటే నేను అడుగుతున్నా, నేను ప్రవచిస్తున్నాను, నేను డిక్లేర్ చేస్తున్నాను, నేను అన్ని చేస్తున్నా కాబట్టి ఫ్యూచర్ ఇది జరుగుతుంది నాకు అన్ని ఒక ధైర్యం వస్తుంది. వర్స్ 5 and 6, 5 and 6, వర్స్ 5 and 6, అదే సేమ్ చాప్టర్, కొలసియన్స్ చాప్టర్ 4 వర్స్ 5 and 6. 5 వచనాలు చూద్దాం. Colossians chapter 4 verses 5 and 6. Walk in wisdom toward them that are without, redeeming the time. Let your speech be always with grace, seasoned with salt, that you may know how ye ought to answer every man. Now look at this. చదవండి, తెలుగులో చదవండి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. Wow. Since 10 years, this is my prayer point. Since 10 years. Verse 5 and 6 again, once again. That's my favorite scripture. నా ప్రార్థన జీవితంలో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రేయర్ పాయింట్స్ ఈ 2 వచనాలు. వాక్ ఇన్ విజ్డమ్. సమయం పోనీయక సద్వినియోగం చేసుకుని సంఘానికి వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. ఓకే, వాక్ ఇన్ విజ్డమ్ toward them that are without, redeeming the time. రిడీమింగ్ ద టైం. అసలు రిడీమింగ్ ద టైం అంటే ఏంటి? ఎందుకంటే మనం ఇందాక 109 లో చూసాము, కీర్తన గ్రంథంలో
వాళ్ళకి హెల్ప్ వచ్చి ఆ టైం ఏదైతే టైంని ఖర్చు చేశారు. అందుకని ఎఫెసీలో 5:19 ఒక మాట ఉంటుంది, దుర్దినములు, దినములు చెడ్డవి కనుక సమయం పోనేక సద్వినియోగం చేసుకుంటే. సో ద డేస్ ఆర్ ఈవిల్, లెట్ హిస్ డేస్ బి ఫ్యూ. చదివారు కదా కీర్తన గ్రంథంలో, అతని జీవిత దినములు కొద్ది అవును గాక అని ఉన్నారు. దాని అర్థం ఏంటంటే దినములు చెడ్డవి కనుక, అంటే ఒక వ్యక్తి మన దినములు, మన డేస్ ఫ్యూ అవ్వాలంటే అవి చెడ్డవి అవ్వాలని, అది కర్సుడు అవ్వాలని మన డేస్ ని కర్స్ చేశారు. సంబడి కర్స్డ్ అవర్ టైం. Today we are dealing with time. We are here to redeem the time. Redeeming the time అంటే అర్థం ఏంటి? రిడీమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా లైక్ షాపింగ్కి వెళ్తే ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే ఒక కూపన్ ఇస్తారు. సార్ ఇది మీరు రిడీమ్ చేయండి సార్ అంటారు. రిడీమ్ చేయడం అంటే విడిపించుకోవడం, విడిపించడం. అది మనది అవ్వాలంటే కూపన్ ని రిడీమ్ చేయాలి. సో రిడీమ్, ఒక కూపన్ ఇస్తారు, దాన్ని రిడీమ్ చేసుకోవాలి. రిడీమ్ అంటే విమోచించడం, విడిపించడం, స్వాధీనం తెలుసుకోవడం, తెచ్చుకోవడం, మన కంట్రోల్లో పెట్టుకోవడం, అది మనదని క్లెయిమ్ చేయడం. am I right? Yes. సో లెట్ హిస్ డేస్ బి ఫ్యూ. వాడి జీవిత దినములు కొద్ది అవ్వాలి అంటే వాడికున్న టైము, వాడికి ఉన్నటువంటి జీవితంలో ఉన్న ప్రతి డే కూడా కొద్దిది అవ్వాలంటే వాడు 100 సంవత్సరాలు జీవించని, కానీ వాడి డేస్ అన్ని కూడా ఈవిల్ గా మారిపోతాయి. అందుకని ఎఫెసీ పత్రికలో రాశారు, మీకు ఒక్కసారి ఫ్లిప్ చేస్తే పక్కనే ఉంటుంది 5వ అధ్యాయంలో, దినములు చెడ్డవి గనక సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి. జస్ట్ లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్ ప్లీజ్. ఒకసారి చూద్దాం. అందుకని జస్ట్ మీకు క్లిక్ చేస్తే దానికి ముందు బ్యాక్ క్లిక్ చేయండి ఒకసారి పేపర్. ఎఫెసీ పత్రిక 5:15 చదవండి, 5:15 చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. టుడే వీఆర్ డీలింగ్ విత్ వెరీ సెన్సిటివ్ ఏరియా, వెరీ సెన్సిటివ్ ఏరియా. Redeeming the time. Yeah, please, no problem. Yeah, తెలుగు చదవండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. సేమ్ స్క్రిప్చర్ ఇప్పుడు మనం కొలొసియన్స్ లో చూసాము. వాక్ ఇన్ విజ్డమ్, వాక్ ఇన్ విజ్డమ్. విజ్డమ్ ఈజ్ నన్ అదర్ దన్ జీసస్. సో టైమ్లెస్ సిచ్యువేషన్ లోకి ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. వాక్ ఇన్ విజ్డమ్ అంటే జ్ఞానముతో నడుచుకున్నట్టే, జ్ఞానములో నడుచుకున్నట్టే వాక్ ఇన్ టైమ్లెస్ స్పేస్. ఆ స్పేస్ అనేది జీసస్, ఆ టైమ్లెస్ అనే సిచ్యువేషన్, ఆ పేరు జీసస్. అందుకని రాత్రంతా వర్డ్ తో నింపుకున్నాము. ఇప్పుడు వర్డ్ లో టైం ని రిడీమ్ చేయాలి. వర్డ్ అనేది విజ్డమ్, జ్ఞానం. జ్ఞానములో మనం టైం ని రీడింగ్ చేయాలి. వాక్ ఇన్ విజ్డమ్. షల్ వి రీడ్ ఇట్ అగైన్? మరోసారి చదవండి సిస్టర్, సేమ్ స్క్రిప్చర్ 5:15 ఎఫెసియన్స్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దీస్ ఆర్ ద ప్రేయర్ పాయింట్స్. దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇంగ్లీష్ ప్లీజ్. Yeah, verse 16. Redeeming the time because the days are evil. Redeeming the time because The days are evil. అక్కడ మనము 109వ అధ్యాయంలో ఏం చూసాము? వాడి డేస్ ఏమవ్వాలి? వాడి జీవిత దినములు ఏమవ్వాలి? కొద్ది అవ్వాలి. కర్స్. ఇట్స్ a time sensitive curse. చాలా సెన్సిటివ్ ఏరియా టైం. ఒక మనిషిలో జీవితంలో డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, టైం పోతే సంపాదించుకోలేవు. ఇది జనరల్ గా అందరికీ తెలిసిన విషయం. ఇది నోటెడ్ అయినటువంటి ఒక కోటే.
కానీ సమయం మనము ఎవరూ పోనివ్వం జనరల్ గా, కానీ మనకు తెలియకుండానే సమయం లీకేజ్ అవుతుంది, వెళ్ళిపోతుంది. టైం పాస్ చేస్తాం, టైంని మనమే పోనిస్తాం. అందుకని సమయం పోనీయక, విచ్ మీన్స్ రిడీమ్ ద టైం. టైంని రిడీమ్ చేయడము కర్స్ని కంట్రోల్ చేయడం అని అర్థం. సిస్టర్, బ్రదర్, ఈరోజు 3వ రోజు. మొదటి రోజు మన గార్డెన్ని, మన ఇంటిని, మన ఇల్లుని, మన ఒంటిని, మన శరీరాన్ని, ప్రాణాత్మ దేహంలో మనలో ఉన్నటువంటి మలినాన్ని, కర్సెస్ అన్ని కూడా మొత్తం ప్లక్అవుట్ చేసాం, పెరికి వేసాం, క్లీన్ చేసాం. అండ్ 2వ రోజు మనం చేసింది దానికి అవసరమైన ఎనర్జీ, దాని సోర్స్ వర్డ్. సో కంప్లీట్ గా వర్డ్ తో నింపుకోవడం మొదలు పెట్టాం మనం. మళ్ళీ మన అట్మాస్ఫియర్, మన గార్డెన్, మన కనెక్ట్ అయిన ప్రతి దానికి వర్డ్ తో నింపాం. నౌ హియర్ కమ్స్ అనదర్ ఏరియా, time. Redeeming the time, which means redeem it, means claim it. సో యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చనిపోయింది కారణం ఏంటంటే, ఫ్యూచర్ లో, భవిష్యత్తులో వచ్చే మనలాంటి జనరేషన్ టైమ్లెస్ జోన్ లోకి వెళ్ళిపోవాలని. టైంతో పోరాడేది శాపం, టైంకి ఎదురు చూసేది, బ్లెస్సింగ్ కోసం ఎదురు చూడడం అనేది శాపం. ఐఎమ్ టెల్లింగ్, ఇట్స్ ఎ సీరియస్ కర్స్డ్ మెంటాలిటీ ఇన్ ద క్రిస్టియానిటీ. దట్ ఈస్ వాట్ బాదరింగ్ మీ, దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బ్లెస్సింగ్. రేపో ఎల్లుండో ప్రతి ఒక్కరూ అదే మెంటాలిటీతో సిద్ధపడున్నారు. కారణం ఏంటంటే మన జీవిత దినంలో కొద్దిగా అవ్వాలని. దాని అర్థం ఏంటంటే, లెట్ హిస్ డేస్ బి ఫ్యూ, విచ్ మీన్స్ ఎవ్రీ డే. అతని జీవిత దినములు కొద్దిగా అవ్వాలంటే దాని అర్థం ఏంటంటే, నాట్ ఓన్లీ కొన్ని సంవత్సరాలు, 20, 40, 50 సంవత్సరాలు జీవించాల్సిన నీవు 10 సంవత్సరాలనే జీవించొచ్చాము. కొన్ని మ్యారేజ్లు, కొన్ని బంధాలు, కొన్ని స్నేహాలు, కొన్ని ఫ్యామిలీస్, కనీసం చర్చికి కూడా, వాళ్ళు నమ్ముకున్న దేవుడికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి టైము వెరీ వెరీ షార్ట్ టైం that they are spending with God, which means చర్చ్ అనే ప్రెమిసెస్ కి, దేవునికి కూడా కనెక్ట్ అవ్వకుండా ఆ సమయాన్ని, నీకు దేవుడికి మధ్యలో ఉన్న సమయాన్ని, ఆ డేస్ ని కర్స్ చేయబడ్డాయి. కాబట్టి నువ్వు ఆ చెయ్యి దాటి, ఆ గీత దాటి, ఆ బౌండరీ దాటి, ఆ గోడ దాటి దేవునితో ఒక నిబంధన పెట్టుకోవడం. That's the dangerous curse. That's a dangerous area. Redeeming the time in the sense, have authority, dominion over the time. It's a big task. Christians, you are waiting for the blessing, which means time, days, day మారుతుందేమో అని వెయిట్ చేస్తున్నాం. ఒక చిన్న రెవల్యూషన్ ఆ ఏరియాలో ఇస్తాను. ఒకవేళ పలానా టైంకి, పలానా సంవత్సరం, పలానా నెలలో నా జీవితం మారుతుందంటే, నీవు మొక్కాల్సింది, థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాల్సింది, నువ్వు ప్రార్థన చేయాల్సింది, నువ్వు వెళ్ళాల్సిన చర్చి ఆ టైం అనే, నెల అనే, రోజు అనే దానికి నువ్వు మొక్కాలి, దేవుడికి కాదు. ఒకవేళ డే నిన్ను రిడీమ్ చేస్తే, డే నీకు డెలివరెన్స్ ఇస్తే, ఒక రోజు నీకు బ్లెస్సింగ్ ఇచ్చేదైతే, ఏదో ఒక రోజు నేను బ్లెస్ అవుతానంటే, ఏదో ఒక టైంకి నా జీవితం మారుతుందంటే, ఏదో ఒక నెల నా జీవితం మారుతుందంటే, ఏదో ఒక వారం నా జీవితం మారుతుందంటే, ఏదో ఒక వ్యక్తి దగ్గర నా జీవితం మారుతుందంటే, ఏదో ఒక చర్చిలో పాస్టర్ దగ్గరికి వెళ్తే నా జీవితం మారుతుందంటే, నీవు మొక్కాల్సింది నజరేయుడైన యేసుని కాదు, ఆ సమయమును, ఆ రోజును, ఆ డేని, ఆ మనిషిని, ఆ చుట్టుపక్కల ఉన్నవారు, వాళ్ళకి మొక్కాలి. కాబట్టి డేస్ నీకు హెల్ప్ చేయవు, ఎందుకంటే నీ డేస్ ఫ్యూ అవ్వాలని కర్స్ పలకబడ్డారు. లెట్ హిస్ డేస్ బి ఫ్యూ. అతని జీవిత దినములు కొద్దిగా అవ్వాలి, అతని సమయం కొద్దిగా అవ్వాలి, అతని బతుకు దినములన్నీ కొద్దిగా అవ్వాలి, తినే దినములు, తినే ఆహారం కూడా కొద్దిగా అవ్వాలి. ఎవ్రీథింగ్ షార్టేజ్. సో యు ఆర్ నాట్ గోయింగ్ టు రిడీమ్ టైమ్ విత్ మనీ. డబ్బుతో నువ్వు సమయాన్ని కొనలేవు, డబ్బుతో సమయాన్ని విడిపించలేవు. నీ జీవితం సమయాన్ని బట్టి మారితే, ఒక రోజుని బట్టి మారితే, ఒక సీజన్ బట్టి మారితే, నువ్వు మొక్కాల్సింది టయాన్ని. కానీ వచనం ఏం చెబుతుందంటే, రిడీమ్ ద టైం.
because days are evil. Days are evil. Come back to Colossians కి రండి. మిగతాది మన సండే చూద్దాం. కొలస్సీల పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదివి మన ప్రార్థనలకు వెళ్తున్నాం. ఎంతమందికి అర్థమా? దేవుడితో మనం నిబంధన పెట్టుకోలేని పరిస్థితి. సమయాన్ని షార్టేజ్ చేసేస్తారు. మనీ షార్టేజ్ చేసిందని అనుకుంటా, బట్ ఇట్స్ నాట్ ద మనీ, ఇట్స్ ఎ కర్స్ స్పోకెన్ ఎవరి మనీ. డబ్బు మీద, ఇల్లు మీద, ప్రాపర్టీ మీద, పిల్లల మీద, కుటుంబం మీద, నీ కలిగి ఉన్న ఆస్తి అంతస్తుల మీద, నీ లైఫ్ మీద, నీ బ్లడ్ మీద, నీ DNA మీద, నీ మీద, ప్రతి ఏరియాలో మన పాత తరంలో ఉన్నవారు, పాత కాలంలో ఉన్న మన DNA బ్లడ్ రిలేషన్షిప్, ఎంతో మందితో ఫ్రెండ్షిప్, మనకి కేవలం మన తాత ముత్తాతలే మనకి సరిగా తెలియదు, వాళ్ళతో ఉన్న అసోసియేషన్ మనకి తెలియదు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు, ఎవరు ఏం తెలియదు. ఎవరు ఏ గొంతు పిసికిందని ఎవరు తిన్నారో నీకు ఏం తెలుసు? ఏ రక్త మాంసంలో ముద్దలు ముంచుకొని తిన్నారో ఎవరికి తెలుసు? ఏ చేతబడి శక్తులు చేసుకొని తిన్నారో ఎవరికి తెలుసు? ఎవరు ఆత్మహత్య చేసుకున్నారో మన జనరేషన్ ఎవరికి తెలుసు? ఎవరు మర్డర్ చేయబడ్డారు ఎవరికి తెలుసు? ఎవరు రేప్ చేయబడ్డారు ఎవరికి తెలుసు? ఎవరు కిడ్నాప్ చేయబడ్డారు ఎవరికి తెలుసు? ఎవరు మొత్తుకొని పోయారు? ఎవరు వరుస వాయిల్ లేకోకుండా, ఒక క్రమం లేకుండా, పద్ధతి లేకుండా ఎన్ని రేపులు జరుగుంటాయి, ఎన్ని కామ వికారపు శరీర కార్యములు జరుగుంటాయి. ఎంతమంది విగ్రహాలకు మొక్కుంటారు, ఎంతమందికి చెట్లకి మొక్కలకి మొక్కుంటారు, ఎంతమంది నీళ్ళ దేవుడు, సూర్య దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అని మొక్కుంటారు. మన జీవిత దినములు కొద్దివైపోయినాయి. సమయాన్ని పోనీయక సద్వినియోగం తీసుకున్న. హౌ టు రిడీమ్ టైం. కమ్ ఆన్, రీడ్ ఇట్, verse 5 and 6. Walk in wisdom toward them that are without, redeeming the time. Let your speech walk in wisdom toward them that are without, redeeming the time. చూడండి, సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటూ సంఘములకు వెలుపల ఉన్న వారి వల్ల జ్ఞానం కలిగి నడుచుకోండి. సంఘానికి బయట వితౌట్ అంటే వాక్ ఇన్ విజ్డమ్ లో నడుస్తున్నప్పుడు బయట వారెవరో, లోపల వారెవరో, బ్లడ్ రిలేషన్ ఎవరో, దీని ఎవరో, లేదంటే చర్చితో ఉన్నవారెవరు, చర్చి బయట ఉన్నవారెవరు, బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఉన్నవారెవరో, బాడీ ఆఫ్ అవుట్ ఆఫ్ క్రైస్ట్ లో ఉన్నవారు ఎవరు, ఇవన్నీ విజ్డమ్ లో నడిస్తే తెలుస్తాయి. బట్ రిడీమింగ్ ద టైం, విమోచించు సమయానికి డెలివరెన్స్ ఇవ్వడం. రిడీమింగ్ ద టైం, డెలివరింగ్ ద టైం, టేకింగ్ చార్జ్ ఓవర్ ద టైం. అందుకని క్రీస్తు యేసు ప్రభువారు నమ్ముకున్నాక టైమ్లెస్ జోన్ లోకి వెళ్ళిపోయాం, టైం ల్యాప్స్. సో నౌ వీఆర్ టేకింగ్ చార్జ్, నౌ వీఆర్ క్యాలిక్యులేటింగ్, ఇంకా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. టైంకి బ్లెస్సింగ్ వస్తుంది అనడం స్టిల్ ఇట్స్ ఎ కర్స్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టైం. నాకు చెప్పండి, ఏ టైం వస్తుంది? ఒకప్పుడు నేను కూడా ఎదురు చూశాను బ్రదర్, నా సిస్టర్. ఇట్ డజంట్ వర్క్, అది అలా పనిచేయదు. 2022 వస్తుంది, జనవరి వస్తుంది, మీకు తెలియదే ఉంది. జనవరి, ఫిబ్రవరి వస్తుంది, 2nd month ఫిబ్రవరి, మార్చి కూడా 3rd month, 4th కూడా ఏప్రిల్, 5th మే మార్చలేదు, డిసెంబర్ 12th month మార్చలేదు. ఆ డేట్స్ మారలేదు, ఆ సీరియల్ నెంబర్స్ మారలేదు. జనవరి లాగానే, ఫిబ్రవరి లాగానే. మరి ఏం మారుతుంది? లెట్స్ గో బ్యాక్ అండ్ లెట్స్ లుక్ ఎట్ అవర్ పాస్ట్. మన పాత జీవితంలో గత 12 నెలలు చెక్ చేద్దాం. దాంట్లో టైం రిడీమ్ చేయడం ఎలాగా? రిడీమింగ్ ద టైం అరౌండ్ అస్, బట్ హౌ? సంగమునికి వెలుపల ఉన్న వారితో జాగ్రత్తగా నడుచుకోండి. verse 6. Let your speech be always with grace. Here comes a word, a prophetic word. Let your speech, speaking therapy, speaking skills, the way you speak, it should align with the word of God. నువ్వు మాట్లాడే మాట
కృపా సహితముగా ఉండాలి. విత్ గ్రేస్. వావ్, a gracious word redeems the time. Continuation. Let your speech be always with grace, seasoned with salt. Always be with the grace. Always with the grace. ప్రతి సమయం కూడా, ప్రతి డే కూడా, ప్రతి సెకండ్ కూడా, ప్రతి సమయం, గడియ, సెకండ్, మినిట్, అవర్ కూడా నీ స్పీచ్ని బట్టి నీ డే డిజైన్ అవుతుంది. నీవు స్పీచ్ని బట్టి నీ టైం రిడీమ్ అవుతుంది. అంటే టైంని నీ కంట్రోల్లోకి తెచ్చుకుంటావు, టైంను పరిపాలిస్తావు, టైం జోన్ నుంచి బయటకు వచ్చేస్తావు, టైమ్లీ బ్లెస్సింగ్ అనే కర్సులో నుండి వచ్చేస్తావు. టైంలో వచ్చేటటువంటి కర్సు ఆగిపోతుంది. ఆ టైంకి వచ్చేటటువంటి ప్రాజెక్ట్ వరకు మనకు రాకుండా మన ఆఫీస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమ్మీడియట్ గా ఆ ప్లేస్ ని టైం రిడీమ్ చేస్తే ఆ టైం మనదవుతుంది. అండ్ seasoned with salt. That's the powerful word. I like that word. I loved it since 10 years. That's my prayer point. That's my prayer point. That's my prayer point. Seasoned with salt. Seasoned with salt. Again, read it, sister, brother. మీరందరూ మీ బైబిల్లో చూడండి ఆ మాట, ఆ ఆలోచన అందరూ చదవండి, అందరూ చూడండి ఎంత బాగా రాశారు. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలి, జవాబు ఎలాగ ఇవ్వాలో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ, మీ భాష, నీ లాంగ్వేజ్, నీ భాష, యువర్ స్పీచ్, వాట్ ఎవర్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ మాట్లాడితే ప్రైడ్ అని కాదు, హిందీ వస్తే గొప్పతనం అని కాదు, తెలుగు వస్తే తెలుగోడి వానికి తక్కువోడి అని కాదు. బట్ ది స్పీచ్ షుడ్ బి విత్ ద గ్రేస్. కొంతమంది వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళకు వచ్చిన స్లాంగ్ పదాలను బట్టి ఎదుటి వాళ్ళని హ్యూమిలియేట్ చేసి ఆ యొక్క సిచ్యువేషన్ ని వాళ్ళు డామినేట్ చేయాలని చూస్తారు బేస్డ్ ఆన్ దేర్ స్పీచ్. ఇదే మార్కెట్లో జరిగేది. మాటకారి రావాడు, మాటతో నెట్టుకొచ్చేస్తాడు. హిస్ స్పీచ్ షుడ్ బి విత్ ద గ్రేస్. అందులో గ్రేస్ లేని ఎడల దాన్ని రీప్లేస్ చేసేది కర్సు. డేస్ ఫ్యూ అవుతాయి. ఎవరికో ఇంగ్లీష్ వచ్చిందని, ఎవరికో బాగా మాట్లాడగలరని, ఎవరో వాళ్ళు లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పి ఏదో ఒకటి చేయగలరని కాదు. స్పీచ్, మనం మాట్లాడే భాష, సంభాషణ, మన కన్వర్జేషన్, మన భార్యతో, మన భర్తతో, మన పిల్లలతో, మన పాస్టర్తో, మన సరౌండింగ్ ఉన్న వాళ్ళతో నీవు ఎప్పుడైతే నీ సంభాషణ కృపాసహితముగాను ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న కర్సు నీ స్పీచ్ తో, నీ యొక్క సీజన్ విత్ సాల్ట్, ఆ సాల్ట్ అనే రుచితో వాళ్ళ సమయాన్ని కూడా, కర్సు సమయాన్ని బ్లెస్డ్ సమయానిగా మార్చగలిగే కెపాసిటీ నీ నోటిలో ఉంది. ఆమేన్. సో నీ స్పీచ్ ని బట్టి నీ యొక్క రిడమ్షన్, నీ టైం ఎంత రిడీమ్ చేస్తున్నావు అన్నది ఫ్యూచర్ లో వాళ్ళు మనతో ఉంటారా ఉండరా అన్నది డిసైడ్ అవుతుంది. వన్ స్పీచ్ ఫ్రమ్ యువర్ ఓన్ లాంగ్వేజ్, ఇంకా నీ సొంత భాష, నీ సొంత టాలెంట్, ఇంకొకటి. నీ స్పీచ్ ఎలా మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఆ మాట కృప కలిగినదై ఉండి ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. అంటే ప్రతి మాటలో సాల్ట్ మనము లేకోకుండా ఎలాగైతే మనం తినమో, సాల్ట్ అనేది మీకు తెలుసు ప్రిజర్వేటివ్ థింగ్కి వాడతాం, ప్రిజర్వేట్ చేయడానికి వాడతాం, పాడైపోకుండా ఉండడానికి వాడతాం, ఉప్పు రుచికి వాడతాం. అందుకే యేసుప్రభువు అన్నారు ధన్యతలు మాట్లాడుతూ 5వ అధ్యాయం మత్తయి సువార్తలో, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు.
విచ్ మీన్స్ మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటే ఈరోజు మనం మాట్లాడే ఎల్లప్పుడూ మనం మాట్లాడే మాట రుచికరంగా ఉండాలి అనే అర్థం ఏంటంటే, దేవుడు తన నోటి మాటని ఈ భూమి మీద రుచి చూపించాలంటే మనం ఉప్పై ఉన్నాం. అంటే ఆయన నోటి నుండి వచ్చిన మాట నీవు నేను అని అర్థం. మళ్ళీ చెప్తాను, మళ్ళీ వినండి ప్లీజ్. నీ నోటి నుండి వచ్చిన మాట ఎలాగైతే రుచి కలిగిందిగా, కృప కలిగిందిగా ఉండాలని ఈ వాక్యం సెలవిస్తుంది కదా, నీవు మాట్లాడిన మాట టేస్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా మనల్ని ఏమన్నాడంటే మీరు ఉప్పై ఉన్నారన్నాడు. అంటే దేవుడు ఉప్పై ఉన్నాడు అని మనకి సెలవిచ్చాడంటే మనము దేవుని నోట నుండి వచ్చిన ఒక మాట అని అర్థం. అంటే ఈ భూమి మీద మనము దేవుని మాటగా ఉన్నాం. ఆయన నోటి నుండి వచ్చిన వర్డ్ని, అందుకే రాత్రి అంతా వర్డ్తో నింపుకున్నాం. సో మనం ఇప్పుడు వర్డ్గా మారాము. మన నోటి నుండి వచ్చిన ఏ మాట అయినా ఆయన నోటి నుండి వచ్చిన మాట ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో నిన్ను టేస్ట్ చేస్తే, నీతో పరిచయం పెంచుకుంటే, నీతో సంభాషిస్తే, నీ ఇంట్లో కూర్చున్న నీతో కూర్చున్న, నీతో మాట్లాడినా, నీతో కన్వర్సేషన్ చేసి నీ చుట్టూ ఉన్నది టేస్టీగా మారుతుంది. ఎవ్రీథింగ్ టేస్ట్లెస్, ఎనీథింగ్ దట్ ఈస్ టేస్ట్లెస్ అరౌండ్ యూ, విత్ యూ, ఇన్సైడ్ ఆఫ్ యూ, నీ లోపల నీతో ఉన్నది, నీ చుట్టుపక్కల ఉన్నది రుచి లేనిది కాస్త రుచిగా మారాలంటే నీ సంభాషణ, నీ మాట, నీ స్పీచ్ ప్రతిది కూడా టైంని రిడీమ్ చేస్తాను. చుట్టుపక్కల ఉన్న సమయం అంతా కూడా టేస్ట్లెస్, చుట్టుపక్కల ఉన్నదంతా కూడా కర్స్, చుట్టుపక్కల ఉన్నదంతా కూడా టైంని షార్టేజ్ చేస్తుంది. టైంకి వచ్చే బ్లెస్సింగ్ ని ఆపేసింది. కారణం ఏంటంటే సమ్ టైమ్స్ మనం మాట్లాడే మాట మన రిలేషన్షిప్ ని, మన హెల్ప్ ని ఆపేస్తుంది. ఈ రోజు నుండి మీరు మాట్లాడితే టేస్టీగా ఉంటారు. బికాజ్ రాత్రంతా వర్డ్తో నింపుకున్నాం. బట్టలు సరుకుతో ఎలాగైతే నీళ్ళలో నానబెడతామో, ఈరోజు, నిన్న, మొన్న, ఈ 3 రోజులు మనం చేస్తున్నది అది. వాక్యం అనేటటువంటి ఉదక స్థానం చేస్తున్నాం. రిడీమింగ్ ద టైమ్ ఇన్ ద మీనింగ్ స్పీచ్ విత్ గ్రేస్. గ్రేస్, కృపాసహితముగా ఉండాలి నీ మాట. నీ కన్వర్సేషన్ అవతల వరకు టెండర్ గా ఉండాలి, దూది వలె ఉండాలి. హర్ట్ చేసేది ఉండదు, వాళ్ళని తగ్గించేదే ఉండదు, వాళ్ళని హ్యూమిలేట్ చేసేదే ఉండదు. వాళ్ళు పెద్ద, వీళ్ళు పెద్ద, వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప అని నీ డబ్బు, నీ అహంకారం, నీ ఇల్లు, ఆస్తి ఏది అడ్డు రాకూడదు. కేవలం నీ సమయాన్ని రిడీమ్ చేసేది నీ స్పీచ్, నీ వర్డ్. నువ్వు మాట్లాడే మాట టైం రిడీమ్ చేస్తావు. వై? నువ్వు మాట్లాడినప్పుడు ఆ గ్రేస్ ఎప్పుడైతే ఆ విన్నవాడు ఆ కృపాసహితంగా ఫీల్ అవుతాడో, అప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కర్స్ కాత ప్రతిది కూడా నీ మాట్లాడిన మాట ఉప్పు వేసినట్టుగా ప్రిజర్వ్ చేస్తుంది. ఎప్పుడైనా మీ ఇద్దరు కాంటాక్ట్ అయినప్పుడు, ఎప్పుడైనా మీరు మాట్లాడుకున్నప్పుడు అక్కడ జీవం ఉంటుంది, లైఫ్ ఉంటుంది, వర్డ్ ఉంటుంది. ఆ టైం రిడీమ్ అయిపోతుంది అండ్ మన హెల్ప్ మనకి దొరికినట్టే. టుడే we are going to pray and prophesy few minutes. Let's bow down. ప్రతి ఒక్కరు కంఫర్టబుల్ గా కూర్చోండి, కంఫర్టబుల్ గా మోకరించండి. కొద్దిసేపు మీ ఇష్టం, కంఫర్టబుల్ గా కూర్చోండి. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూర్చుంటే ఒంటరిగా ఓకే, లేదంటే ఫ్యామిలీగా కూర్చుంటే టీవీ కనెక్ట్ చేసుకోండి. Now we are speaking blessings into the time. 2022 అనేది కూడా ఒక సమయమే. ఆ సమయంలో దినములు చెడ్డవిగా ఉన్నాయి. బట్ రిడీమింగ్ ద టైం, మర్చిపోకండి. సమయమును సద్వినియోగం చేయడము అంటే వినియోగించుకోవడము. ఎంత సమయం అయితే మనం టైం పాస్ చేసామో, ఎంత సమయం అయితే వేస్ట్ అయిపోయిందో, ఎంత సమయం అయితే మన యొక్క అవకాశాలని తీసివేసిందో, దాన్ని కూడా ఈ రాత్రి మనం రిడీమ్ చేస్తాం. ఎలా రిడీమ్ చేస్తామంటే, ఒక చిన్న మాట, మనకి తెలియకుండానే మనము టైం వేస్ట్ చేసి ఉంటాం. ఆ ఏరియాస్ ఒకటి,
ఆ యొక్క నీరసం, ఆ టైర్డ్నెస్, ఆ లేజినెస్ మన జనరేషన్ నుండి వచ్చి ఉంటారు. అది మన సమయం తినేస్తా. అది సమయం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 hours 7 hours పడుకోవాల్సి నీవు రోజంతా పడుకొని ఉంటావు. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయాల్సి నీవు ఆ 10 నిమిషాలు దానికంటే ముందే 1 గంట ముందే ఫోన్ పట్టుకొని ఉంటావు, లేదా సినిమా చూస్తూ ఉండుంటావు, లేదా ఇంకొకటి ఇంతకు ముందు అంటే క్లబ్కి వెళ్ళి ప్యాకాట్ ఆడేవాళ్ళు, క్లబ్కి వెళ్ళి డాన్స్లు వేసేటోళ్ళు. ఇప్పుడు అలా లేదు, మొత్తం ఇంట్లోనే, మొత్తం ఆన్లైన్, మొత్తం ఇంటర్నెట్. యు ఆర్ సింప్లీ వేస్టింగ్ యువర్ టైం, విచ్ మీన్స్ యు ఆర్ బౌండెడ్ అండ్ సరౌండెడ్ బై కర్స్. ఆ పర్టికులర్ టైం అక్కడ నిన్ను బంధించేసేది. అది పగలవచ్చు, రాత్రి అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. ఆ పర్టికులర్ టయానికి నిద్రపోదు, ఆ పర్టికులర్ టయానికి నీరసం వస్తుంది, ఆ పర్టికులర్ టయానికి నీ హెల్ప్ వచ్చే టైంలో కూడా వస్తుందిలే, ఎక్కడికి పోతుందిలే, మనదే కదా. ఆ నిర్లక్ష్య ధోరణి ఖర్చు, శాపము అలా పలికారు. ఆ డేలో అలాగ బిహేవ్ చేస్తాం. నెక్స్ట్ డే పోయేవారికి అరే టైం అయిపోయిందా, అరే కొంచెం దినములు షటప్, రిడీమ్ ద టైం. అప్పుడు షార్ట్ టైం అయిపోతుంది, ఇమీడియట్ గా చేస్తాం. పర్ఫెక్ట్నెస్ ఉండదు, పర్ఫార్మెన్స్ సరిగా ఉండదు, క్వాలిటీ ఉండదు. యు సీ, ఆ పర్టికులర్ టయానికి నీకు టెంప్టేషన్స్ వస్తాయి, బట్ యు ఫెయిల్. బట్ క్యాచ్ దిస్ ఫైర్. ఫాలో మీ, నన్ను ఫాలో అవ్వండి. నేను ప్రార్థన చేస్తుంటాను, నా మాటలు రిపీట్ చేయండి. మీ చుట్టూ ఉన్నది సమయంతో కూడిందే. ఒక వస్తువు కొనాలన్న సమయం బ్రదర్, దాన్ని తయారు చేసిన వాడు సమయం వెచ్చించాడు. దాన్ని కొనడానికి నువ్వు 1-2 నెలలు ఒక ఫ్రిడ్జ్ కొను, ఒక కారు కొనాలంటే నీ జీవితకాల సంపాదన అవుతుంది. బట్ దాన్ని టైం షార్ట్ చేసి దాన్ని రిడీమ్ చేయాలంటే ఇమాజిన్, ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్, జస్ట్ ఫాలో ఇట్, జస్ట్ బిగిన్ టు స్పీక్. Father, in the name of Jesus, I decree and declare, let there be life in my word. నా జీవిత కాలం అంతా కూడా టైంతో నింపబడింది. అది కూడా నా జీవితాన్ని ఒక 7-10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. అది ఖర్చు తినేసిన సంవత్సరాలు. శాపము నా జనరేషన్ లో ఉన్న లేజినెస్, సోమరితనం, ఒళ్ళు బద్ధకతనము. I am captured by somebody's creation. ఎవడో వీడియోలు తయారు చేస్తే, ఎవరో గేమ్స్ తయారు చేస్తే, ఎవరో వీడియోలు, సినిమాలు, సీరియల్లు తయారు చేస్తే, ఎవరో క్రియేషన్ ని నా చుట్టూ పెట్టి నా సమయాన్ని వాళ్ళ అటెన్షన్ తీసేసుకున్నారు. నా ఎనర్జీని ఉపయోగం లేని వాటికి నేను స్పెండ్ చేయడం, ఇట్స్ ఎ కర్స్. యూజ్లెస్ థింగ్స్ కి, యూజ్లెస్ యాక్టివిటీస్ కి, యూజ్లెస్ లాఫింగ్ స్టోరీస్ కి, ముసలమ్మ ముచ్చట్లకి నా సమయం వెళ్ళిపోయింది. కారణము ఎవరో నా సమయాన్ని దొంగిలించారు. దట్స్ ఎ కర్స్. I break that curse in the name of Jesus. I break the cycle in the name of Jesus. I break that repeated curse in the name of Jesus. I redeem my time with the speech of grace. I speak grace. I redeem the time in the name of Jesus. 2022 లో I'm a focused man. ఎంత మాత్రము ఎవరు కూడా నా అపాయింట్మెంట్ దొరకలేకుండా ఉండడానికి ఉన్నంత బిగ్ టైం ఐఎమ్ టైటనింగ్ ద టైం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా సమయం ఎవరు దొంగిలించడానికి లేదు. నోబడీ షుడ్ నాట్ రాబ్ మై టైం ఫర్ నథింగ్. మై టైం ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ వాల్యుబుల్. ఐ am the most wanted person in each and every minute in my life. I am the boss. I am the leader. I am the empire in my time. I'm redeeming the time. Time should wait to hand over power in the name of Jesus.
ఓవర్ మై లైఫ్. నా జీవిత దినములు కొద్ది అవ్వాలని, దుర్దినములు అవ్వాలని నా జనరేషన్ ఎవరు నిర్ణయం తీసుకున్నా, నీ బ్రతుకు ఇంతే, నువ్వు కూలి చేసుకునే బ్రతుకుతావు, నీ కష్టార్జితంతో బ్రతుకుతావు అని ఎవరైతే నా డిఎన్ఏ మీద, మా పేరెంట్స్ మీద, మా ఫోర్ ఫాదర్స్ మీద, మా తాత ముత్తాతల మీద, మా పితరుల మీద, మా తరాల మీద, తెలిసిన వాడు కానీ తెలియని వాడు కానీ, కారణం చేత కానీ అకారణం చేత కానీ మా జీవిత దినముల మీద ఎవరైనా పలికిన శాపం ఏదైనా ఉంటే, అది నా ఒంట్లో, నా బ్లడ్ లో ఎక్కడైనా ఉంటే, ఆ టైం రిడీమ్ అవును గాక. ఐ am free from time zone in the name of Jesus. I am no longer bound with time. సమయం నన్ను బంధించలేదు. సమయానికి బ్లెస్సింగ్ కోసం ఎదురు చూడను. ఎవ్వరు నాకు హెల్ప్ చేయరు. డబ్బు తీసుకుంటే కానీ ఆ సమయాన్ని నాకు వెచ్చించరు. నువ్వు కోర్టుకెళ్ళు, వాళ్ళకి డబ్బును పే చేయాలి ఆ టైం కోసం. ఒక లాయర్ని హైర్ చేసుకో, డబ్బుతో కొనాల్సిందే. వాళ్ళు నీ టైంను రాబ్ చేశారు. పోలీస్ కేసులకు వెళ్ళు, వాళ్ళు నీ టైం రాబ్ చేస్తారు, నువ్వు డబ్బు హెచ్చించాల్సిందే. ప్రాపర్టీస్కి వెళ్ళు, వాళ్ళు నువ్వు టైం హెచ్చించాల్సిందే. నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళు, నువ్వు టైం హెచ్చించాల్సిందే. అన్నోయింగ్లీ, అన్నెసెసర్లీ టైం వేస్ట్ అవుతుంది. రాంగ్ కన్వర్జేషన్స్, wrong communications eats up your time. The precious time, focused గా ఉండాల్సిన సమయం. నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేస్తావని డెవిల్కి ముందుగా తెలుసు. ఆ రోజుకి తెలుసు నువ్వు 10 నిమిషాలే ఆ రోజు స్పెండ్ చేయాల్సింది 10 నిమిషాలే. కానీ దానికి ముందు గంట 2 గంటల ముందే ఖర్చు ప్లాన్ చేసుకొని ఆ 10 నిమిషాలు ఒక 2-3 గంటల్లో కలిపేసుకొని తీసుకెళ్ళిపోతుంది. ఆ 10 నిమిషాలు దాటి ఇంకొక గంట, అలాగ ఒక రోజు దినము చెడ్డదైపోతుంది. ఒక రిజల్ట్ ఉండదు, ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉండదు, ఒక అవుట్కమ్ ఉండదు, ఒక ప్రోడక్ట్ ఉండదు, ఒక నీకు హెల్ప్ అనేది ఉండదు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే చీకటి పడుతుంది. ఇంటికి వచ్చి టైర్డ్ గా స్లోగా రేపైనా కంటిన్యూ చేస్తానని ఈ దినముది, రేపటిది, ఎల్లుండిది మొత్తం బర్డెన్ ఒకసారి మీదేసుకొని ఏమో కంటిన్యూ చేయగలని బర్డెన్స్ మీదేసుకుంటావు. ఒకసారి సబ్జెక్ట్ ఆ పుస్తకం ఓపెన్ చేసిన తర్వాత ఆ జీవిత దినములు లెక్క పెడుతుంటే టైం షార్ట్ అయిపోయింది, ఇక నా జీవితం అయిపోయింది, వయసు దాటైపోయింది, ఇక పెళ్లి కాదేమో, ఇక పిల్లలు పుట్టరేమో, పిల్లలు పుట్టి నేనేం సాధించగలను? ఎముకల్లో సత్తువ లేదు, మాంసంలో జీవం లేదు, మాటలో మాధుర్యం లేదు, మాటలో ఉప్పు లేదు, రుచి లేదు. నన్ను ఎవరు పట్టించుకుంటారు? వయసు మళ్ళిన దాన్ని ప్రమోషన్ ఇవ్వట్లేదు, వయసు మళ్ళిన వాడిని నన్ను లెక్క చేయట్లేదు, మార్కెట్ లో నాకు స్పేస్ లేదు. బికాస్ ఆఫ్ మై ఏజ్, because of my time I'm redeeming in the name of Jesus. సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటున్నాను. Let my time not be wasted at any cost anymore in the name of Jesus. In the name of Jesus, I speak life, I speak taste, I speak grace, full of grace. My time shall not be taken out from my control. నా కంట్రోల్లో లేకుండా ఎవడు నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి వీల్లేదు. నా సమయం ఎవరి ఆకస్మికంగా వేస్ట్ చేయడానికి వీల్లేదు. ప్రయాణాలలో వేస్ట్ చేయడానికి వీల్లేదు. ప్రమాదాలలో వేస్ట్ చేయడానికి వీల్లేదు. స్కూల్స్ లో, కాలేజ్ లో టైం వేస్ట్ అవడానికి వీల్లేదు. రాంగ్ డైరెక్షన్స్, రాంగ్ కమ్యూనికేషన్, రాంగ్ పీపుల్ అడ్వైస్ చేయడం వల్ల ఈ రోజు నీ టైం వేస్ట్ అయింది. కరోనా ఒక్కటి కూడా మీరు చూస్తే, కరోనా వైరస్ ఒక రాంగ్ అడ్వైస్, ఒక రాంగ్ గైడెన్స్, ఒక రాంగ్ ప్రోపగండా వలన ఈ రోజు మన టైం వేస్ట్ అయింది, మన పిల్లల జీవితం వేస్ట్ అయింది, చదువులు వెనకబడ్డాయి. ఎవ్రీథింగ్ ఇస్ టైం. I'm redeeming the time. I'm redeeming my time. నా సమయాన్ని దేవుని దగ్గర రాకుండా దొంగిలించింది ఎవరు? దేవుని మందిరానికి రాకుండా ఆపింది ఎవరు? వాట్ కైండ్ ఆఫ్ కర్స్ ఇస్ దిస్? దేవునితో కూడా రిలేషన్ లేకపోకుండా, దేవుని వాక్యంతో రిలేషన్షిప్ లేకుండా, దేవుని వాక్యం చదువుకోకుండా, దేవునికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక అధ్యాయం చదువుకోకుండా
కర్షని ఎవరయ్యా పలికింది నా జనరేషన్ లో? నాకు హెల్ప్ ఉన్న చోట నన్ను వెళ్లకుండా బౌండరీస్ ఎవరేశారు? ఎవరు ఈ దిక్చూసిని, ఈ వాస్తుని, ఈ డైరెక్షన్స్ ని, ఈ మ్యాప్ ని, ఈ కంపాస్ ని ఎవరికి ఇచ్చారు? ఈ టైం జోన్ నుండి బయటకు వస్తున్నా. 2022 నా టైం కాదు. నా టైం నా విత్ ఇన్ కంట్రోల్లో ఉండాలి. నా పిల్లల టైం, వాళ్ళ భవిష్యత్తు, ఎవ్రీథింగ్ విత్ ఇన్ మై వర్డ్. నేను మాట్లాడిన మాట, నేను పలికిన మాటలో టైం ఉంటుంది. టైం నేను చెప్పినట్టు ఫాలో అవుతుంది. నేను చెప్పిన టైంకే జరుగుతుంది. నేను ఏది చెప్పితే అది జరుగుతుంది. అది నేను చెప్పిన టైంకి జరుగుతుంది. లేదా టైంను ముందుకు కానీ వెనక్కి కానీ నేను గడియారం మారుస్తాను. నేను సమయాన్ని మారుస్తాను. హిజ్కియా, నీ ఆయుష్ గడియారం వెనక్కి వస్తుంది. టైం వెనక్కి వస్తుంది. 15 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది. గడియారం ముళ్ళు వెనక్కి తగ్గుతుంది. సూర్యుడు వెనక్కి వస్తాడు. నీడ వెనక్కి పోతుంది. సృష్టి అంతా కూడా నీ మాటకి వెనక్కి వస్తుంది. యెహోషువా, నీవు సూర్యుని ఆపావు. భూమి యొక్క భూకాల చక్రమును మొత్తం ఆపేశావు. యు చేంజ్ యువర్ టైం లైక్ Joshua, bring back your time. Bring back your cursed time into the blessing zone, into word zone. జాషువా చెప్పాడు, ఈ యుద్ధం అయ్యేంత వరకు సూర్యుడా నువ్వు గిబియోనులో నిలిచిపో, చంద్రుడా నేను అయ్యంలో ఉండు. That means he controlled the time. He was beyond time. టైం బయటకు వచ్చి మాట్లాడారు. టైంని, సృష్టిని, కాలచక్రములను మారుస్తున్నది, కాలమును సమయంలో చూపిస్తున్నది, సీజన్స్ చూపిస్తున్నది. కంప్లీట్ గా బ్యాక్ తీసుకొచ్చాడు, కంట్రోల్ చేశాడు. స్టే బ్యాక్, స్టే దేర్, నిలబడు until I speak, don't move forward. నేను మాట్లాడేంత వరకు సృష్టి ముందు వెళ్ళడానికి లేదు. నేను మాట్లాడేంత వరకు క్రియేషన్ మూవ్ అవడానికి లేదు. నేను మాట్లాడేంత వరకు మీరు సృష్టిలో, చరిత్రలో, హిస్టరీలో, ఈవెన్ గూగుల్లో చూసినా ఇదే వర్డ్స్ రిపీటెడ్ అయి ఉంటాయి. ఏదైతే హిజ్కియా దగ్గర ఆ టైం వెనక్కి వచ్చిందో అదే టైం మొత్తం చూస్తే సృష్టిలో ఒక డే మిస్ అయింది. సృష్టిలో ఒక 24 hours మిస్ అయింది. అది యెహోషువ దగ్గర మిస్ అయింది. అది హిజ్కియా దగ్గర మిస్ అయింది. ఈ 2 టైంలు కడిగితే 24 hours సృష్టిలో భూమి ఆగిపోయినట్టు చరిత్ర లిఖించబడి ఉన్నది. యూ కెన్ కంట్రోల్ యువర్ టంగ్, యూ కెన్ కంట్రోల్ యువర్ బాడీ, you can speak the right word into the atmosphere so that the creation will obey. సృష్టి దాస్యంలో ఉంది, సృష్టి బంధకంలో ఉంది. క్రియేషన్ బౌండ్ అయిపోయింది, క్రియేషన్ బందీ అయిపోయింది. క్రియేషన్ కూడా టైంకి బందీకాని అయిపోయింది. క్రియేషన్ కూడా, సృష్టి కూడా మొత్తం బంధించబడింది. క్రీచర్స్, జంతువులు, ఆకాశ పక్షులు టైంకి బందీ అయిపోయినాయి. అవి పంజరంలో ఉంచబడ్డాయి, అవి జైల్లో ఉంచబడ్డాయి, అవి అరెస్ట్ చేయబడ్డాయి. హిజ్కియాకి మాట ఇచ్చాడు, 15 సంవత్సరాల ఆయుష్ నేను పెంచుతున్నాను, which means he is bringing back the life. పాత కాలంలో ఆయన పోగొట్టుకున్నది వింటేజ్, పూర్వకాలంలో పోగొట్టుకున్నది he is bringing back the time. 10 years పోగొట్టుకున్నాం, 7 years వేస్ట్ అయిపోయింది. టైం వేస్ట్ అయిపోయింది, వయసు అయిపోయింది. నో, వాట్ కెన్ ఐ డూ? యూ కెన్ బ్రింగ్ బ్యాక్. హిజ్కియా మాట్లాడినట్టు కాలచక్రం మార్చొచ్చు, గడియారం మార్చుకోవచ్చు. నీ ఓన్ గడియారం, నీ సొంత వాచి నువ్వు మార్చుకోవచ్చు. నీ సమయాన్ని నువ్వు మార్చుకుని నాలుగుతో. ఇట్స్ టైమ్ టు ప్రొఫెసై. మై సిస్టర్, మై బ్రదర్, it's no longer time to be quiet. If you don't speak, ఇక నీకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఈ 3 రోజులలో నువ్వు మాట్లాడుతుంటే కనీసం నీకైనా ఒక గొప్ప మార్పు జరుగుతుంది. నీ ఒంట్లో ఉన్న కాలచక్రం మారుతున్నది, నా ఒంట్లో ఉన్న కాలచక్రం మారుతున్నది, నా వయస్సు వెనక్కి వస్తున్నది. షారా 18-20 సంవత్సరాల వయస్సు కలిగిన యంగ్ లేడీ, బ్యూటిఫుల్ లేడీగా మార్చబడినట్టు రాజుకి కనపడ్డది. అందుకే రాజు ఆమెను తీసుకెళ్ళాడు. బికాస్ ఆమె శరీరంలో ఉన్న కాలచక్రం మారింది. మమ్రే వృక్షం కింద కూర్చొని నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి నీ గర్భం నుంచి ఒక కుమారుడు పుడతాడంటే ఆమె నవ్వి, ఈ నా వృద్ధాప్యంలో నా యజమానుడి వలన
నాకు ప్లెజర్ కలుగుతుందా? నా కాలచక్రము, నా ఋతుక్రమము, నా సైకిల్ ఆగిపోయింది అన్నప్పుడు దేవుడు, నీవు నవ్వావు కాబట్టి ఇస్సాకుకి జన్మనిస్తావు అని అన్నాడు. దాని అర్థం ఏంటంటే, సమయం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి దేవుడు వెనక్కి తీసుకెళ్ళి ఒక యంగ్ బ్యూటిఫుల్ 22 years లేడీ గర్ల్ ప్రెగ్నెంట్ అయ్యి పిల్లవాడికి బలంగా ఎలా జన్మనిస్తుందో సమయాన్ని 80 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. 60-70 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు దేవుడు. వాళ్ళ శరీరంలో కాలం మారిపోయింది, వాళ్ళ మాంసంలో వాళ్ళ ఓన్ వాచ్ గడియారం మారిపోయింది. ఆ దుర్దినములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు రిడీమ్ చేశాడు బై వన్ వర్డ్. నీవు నవ్వావు కాబట్టి నీవు నవ్విన మాటే వెనక్కి వెళుతాది, ఇస్సాకుని తీసుకొస్తాది. ఎడారిలో పంటను పండించిన వాడు ఇస్సాకు. ఎడారిలో వర్షం లేదు, 3 సంవత్సరాలు వర్షం లేకపోతే ఏలియా వచ్చి ఎలాగ ప్రవచించి కాలాన్ని కాలక్రమేణా మార్చాడో, కాలాలని సమయాన్ని కంట్రోల్ చేశాడు. నెక్స్ట్ ఇయర్ కి నీకు ఇస్సాకు ఉంటే ఇస్సాకు పుట్టాడు. సమయాన్ని సద్వినియోగం రిడీమ్ చేశారు. వాట్ ఏ బ్యూటిఫుల్ టెస్టిమనీస్. నెక్స్ట్ ఇయర్, ఆ సంవత్సరం ముందు ఇస్సాకు పంట విత్తనాలు వేసి కాలంలో వర్షం లేకపోతే, కరువు ఉంటే 100 folds 100 కాలానికి వ్యతిరేకంగా భూచక్రంలో భూమిలో తిరుగుతున్న నీటిని ఉబ్బికింపచేసి సమయానికి మించి పంటను తీసుకొచ్చారు. మనం మాట్లాడే మాట మన ఒంట్లో ఉన్న కాలక్రమేణాన్ని, గడియారాన్ని మారుస్తారు. నీ యొక్క సైకిల్స్, రిపీటెడ్ కర్స్డ్ సైకిల్స్, రిపీటెడ్ వర్డ్స్, రిపీటెడ్ కర్స్ దాన్ని బ్రేక్ చేస్తారు. నీ బ్లడ్ లో, నీ బోన్స్ లో ఇమిడిపోయిన టైం సెన్సిటివ్ కర్సెస్ ప్రతిది కూడా బ్రేక్ అవుతూ, సైకిల్స్ బ్రేక్ అవుతూ వాటి చైన్స్ అన్ని కూడా ఊడి పడిపోతాయి. దాంట్లో జీవం ఉండదు, దాంట్లో లైఫ్ ఉండదు. దాన్ని పెరికి వేస్తున్నది ఈ ప్రార్థన. హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ వెనక్కు వచ్చేసింది. ఎలిజబెత్ జీవితంలో ముసలివాడైనటువంటి యోహాను జన్మనిచ్చాడు, ముసలివాడైనటువంటి యాజకుడు. ఎలిజబెత్ ఒక కుమారుడికి జన్మనిచ్చింది బియాండ్ టైం. మేరీ భర్త లేకుండా, సమయం లేకోకుండానే సమయానికి మించి మేరీ గర్భము ధరించి పిల్లవానికి జన్మనిచ్చింది. అతని పేరు యేసు. సో టైం కెన్ బి కంట్రోల్డ్, టైం కెన్ బి రిడీమ్డ్. రిడీమ్ యువర్ ఓన్ టైం. స్పీక్ లైఫ్ ఇంటూ మై టైం. నేను ఈ రోజు నా సమయాన్ని నేను విడిపించుకుంటున్నా. దట్స్ మై టైం. నా సమయాన్ని ఏ డెవిల్ దొంగిలించడానికి వీల్లేదు. నా సమయాన్ని ఏ రాంగ్ రిలేషన్షిప్స్ వేస్ట్ చేయడానికి వీల్లేదు. ఏ రాంగ్ కనెక్షన్స్ రిడీమ్ చేయడానికి వీల్లేదు. నా సమయం నేను అపాయింట్మెంట్ ఇస్తేనే జరగాలి. ఎవరైనా డిసప్పాయింట్ అయ్యుంటే పాస్ట్ లో, గత కాలంలో ఎవరైనా డిసప్పాయింట్ అయ్యుంటే, ఈ రోజు నీ టైం కొరకు వాళ్ళు అపాయింట్మెంట్ అడిగే స్థాయికి వెళ్ళే టైం రిడీమ్ చేస్తున్నాం, బౌండరీస్ వేస్తున్నాం. అన్నెసెసరీగా 2022లో నా టైం వేస్ట్ అవ్వదు. నా టైం నా కంట్రోల్లో ఉంటుంది. నా టైం, మనీ, సోర్సెస్, హెల్ప్, రైట్ ఫ్రెండ్షిప్, రైట్ కమ్యూనికేషన్స్, రైట్ పీపుల్. ఎవరు నా సమయాన్ని దొంగిలించేవాడిగా, ఎవరి సమయాన్ని దొంగిలించేవాడిగా నేను ఉండను. టైం వేస్ట్ చేయను గాసిప్తో, ముసలమ్మ ముచ్చట్లతో, ఎవరితో నేను మాట్లాడను. నా మాట ఉప్పు వేసినట్టుగా ఉంటుంది, కృపాసహితంగా ఉంటాది. కృపగల దేవుడు ఆయన నోటి నుండి భూమి మీదకి నన్ను
వదిలాను, ఉమ్మి వేశాను. నేను ఈ బయటికి వచ్చిన ఆయన మాటను, నేను ఉప్పు లాంటి వాడు. నేను మాట్లాడితే టేస్ట్లెస్ థింగ్స్ అన్ని కూడా టేస్ట్ లోకి వచ్చేస్తాయి. నేను మాట్లాడితే నా టైం రిడీమ్ అవుతాను. నేను మాట్లాడితే నా టైం జోన్ దాటి మాట్లాడతాను. నేను మాట్లాడితే నా రహదారి ఏర్పడతాను. నేను మాట్లాడితే 5 రొట్టెలు 2 చేపలు డెవలప్ అవుతాయి, మల్టిప్లై అవుతాయి. నేను మాట్లాడితే ఐఎమ్ సీజన్డ్ విత్ మై సాల్ట్, మై ఓన్ సాల్ట్. ఇట్స్ నాట్ కరప్టెడ్ సాల్ట్, బికాస్ ఐఎమ్ సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ లైట్ ఆఫ్ ద వరల్డ్. ఐఎమ్ బ్రింగింగ్ బ్యాక్ ద టేస్ట్ ఇన్ టు మై లైఫ్. నా జీవితం నాకే రుచిగా ఉంటుంది. నేను వండిన వంటను నేను అప్రిషియేట్ చేస్తాను. ఎలాగా? అలాగే నా జీవితాన్ని నేనే అప్రిషియేట్ చేస్తున్నాను. నా ఒంట్లో ఉండే ప్రతి రక్త బిందు టైం జోన్ దాటి మాట్లాడుతుంది, టైం కంట్రోల్లో పెట్టుకుంటుంది, టైం రిడీమ్ చేస్తుంది. నా డిఎన్ఏ, నా నెక్స్ట్ పుట్టిన పిల్లలు, నా పిల్లల పిల్లలు, నా పిల్లల పిల్లలు కంటిన్యూగా ఉన్న ఖర్చులో ఆ టైంని రిడీమ్ చేస్తూ, ఆ టైంని కట్ చేస్తూ, ఆ వేర్లను పెరికి వేస్తూ అక్కడ టైమ్లెస్ జోన్ ని ఇంపార్టేషన్ చేస్తాం. పిల్లలు పుట్టరంటే పుడతారు, అద్భుతాలు జరగమంటే జరుగుతాయి. టైం జోన్ బాగలేదు, నా టైం బాగలేదు, నా నసీబ్ బాగలేదు, నా గీత బాగలేదు, నా రాత బాగలేదు, నా జాతకం బాగలేదు అంటే అక్కడ నన్ను నేను ప్రజెంట్ చేసుకున్నప్పుడు ఆ టైం వాళ్ళ సీజన్స్ మారిపోతాయి. బికాజ్ ఐమ్ సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. ఈ భూమికి నేను రుచి. నేను మాట్లాడిన రుచే, నేను కూర్చున్న రుచే. ఐఎమ్ సీజనింగ్ మై లైఫ్, ఐఎమ్ సీజనింగ్ టైం విత్ సాల్ట్. సీజన్ విత్ సాల్ట్. నా జీవితమే ఉప్పు లాంటిది. నేను రుచినిస్తాను. నన్ను నీళ్ళలో వేస్తే రుచిస్తా, కర్రీలో వేస్తే రుచిస్తా. నన్ను ఎలా వాడుకుంటే అలాగా అక్కడ డైల్యూట్ అయిపోతాను. నేను కనపడడానికి ఉప్పులాగా ఉంటాను, కానీ నీళ్ళలో వేస్తే నా రుచి కనపడుతుంది. నేను కనపడకపోవచ్చు, కానీ నా రుచి కనపడుతుంది. నేను అన్ని చోట్ల ప్రెసెంట్ అయి ఉండకపోవచ్చు, కానీ నేను మాట్లాడిన మాట వాళ్ళ బ్లడ్ లో సాల్ట్ లాగా ఉండిపోతుంది, వాళ్ళ డిఎన్ఏలో సాల్ట్ లాగా ఉండిపోతుంది, వాళ్ళ ట్రాన్సాక్షన్ లో సాల్ట్ లాగా ఉంటుంది. నేను మాట్లాడిన మాట వాళ్ళ మెదడులో ఉప్పు లాగా ఉండిపోతుంది. నా మాట వాళ్ళ నీళ్ళలో వేసిన ఉప్పు లాంటిది, వాళ్ళ మెదడులో వేసిన నా మాట సాల్ట్ లాంటిది, టేస్ట్ అనిపిస్తుంది. మిగతాదంతా టేస్ట్ లెస్ ఉన్నా నా మాట వేసినప్పుడు టేస్ట్. నా కన్వర్జేషన్, నా భాష, నా సంభాషణ, నా కన్వర్జేషన్, నేను మాట్లాడిన స్పీచ్, నేను మాట్లాడుతున్న మాట టైమే రుచిగా ఉంది అంటారు. అటువంటి టైం జోన్స్ ప్రకటిస్తున్నా. 2022లో జనవరి 1వ తారీఖు మొదలుకొని అదంతెందుకు ఈ రాత్రి నుంచే నా టైం జోన్స్ మారిపోయాయి. టేస్ట్లెస్ టైమ్స్ అంతా టేస్టెడ్ గా మారిపోయాయి. ప్రతి రోజులో ఉప్పు వేస్తున్నాను. ఐఎమ్ సీజనింగ్ మై డేస్, ఐఎమ్ సీజనింగ్ మై వర్డ్స్. నేను మాట్లాడిన మాట వర్డ్ సాల్ట్. సాల్ట్. I am the salt of the earth. I am the salt of the certain generation. I am salt to the Hyderabad. హైదరాబాద్కి నేను ఉప్పు లాంటి వాడిని. నన్ను నీళ్ళలో వేస్తే కరిగిపోతాను, నేను కనపడను, కానీ నా రుచి తెలుస్తాను. అణువణువు నీళ్ళలో కలిసిపోతాను. ప్రతి కులానికి, ప్రతి మతానికి అతీతంగా రుచి ఇస్తాను. నా సీజేసీఎం సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి రక్తములో ఈ నా మాటలు ఉప్పు వలె విడిపోక. You are not a tasteless person. You are completely covered and packed with the heavenly salt. వాళ్ళు నిన్ను ఎలా వాడితే అలా ఉపయోగపడతావు, ఎలా డైల్యూట్ అవుతావో తెలియదు, కానీ ఫైనల్ గా వాళ్ళకి తెలిసేది ద టేస్ట్. భూమి మీద అన్నిటికీ రుచినిచ్చేది ఉప్పు, భూమి మీద అన్నిటికీ వెలుగునిచ్చేది లైట్. ఐ ఆమ్ ద లైట్ అండ్ ఐ ఆమ్ ద సాల్ట్. నేను సమయానికి ఉప్పు లాంటి వాడిని. నేను లేకపోతే సమయం లేదు, సమయానికి రుచే. నేనున్నాను కాబట్టి సొసైటీలో, ఈ హైదరాబాద్, సికింద్రాబాద్, ఈ జంట నగరాలలో, ఈ జంట రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, ఈ భారతదేశంలో నా సీజేసీఎం ఒక ఉప్పు.
ఒక వెలుగు. ఎక్కడ మాట్లాడినా ఆ రుచి గాల్లో నిలబడిపోతుంది. నీవు బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తే ఉప్పు, అండ్ వాళ్ళకి కనువిప్పు, అది వెలుగు. నీ ప్రతి ట్రాన్సాక్షన్, నీ ప్రతి టైటింగ్, ప్రతి ఆఫరింగ్, ప్రతి ఆల్టర్, ప్రతి చారిటీ ఉప్పు. లైఫ్, నీ ఉద్యోగం ఉప్పు, టేస్ట్. నువ్వు ఉండబట్టే టేస్ట్ వస్తారు. నువ్వు లేకపోతే ఎలాగయ్యా, నువ్వు లేకపోతే ఎలాగమ్మా అని అంటారు. నీ ఎముకల్లో టేస్ట్, ప్రతిది కూడా టైం మారిపోతుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రార్థన నవ్వు టేస్టియర్ గా మారుతుంది. ఈ రోజు నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఉప్పు వేసినట్టుగా ఉంటుంది. ఈ రోజు నువ్వు మాట్లాడే మాట, వినే మాట ఉప్పు వేసినట్టుగా ఉంటుంది. దాంట్లో వెలుగు ఉంటుంది. టైం 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 టైం. ఐఎమ్ రిడీమింగ్ ద టైం. 2022 ఈజ్ మైన్. 2022 అనే సంవత్సరం ఉప్పుతో నింపుతున్న, ప్రతి డేని సీజన్ చేస్తున్నా, చల్లుతున్నాను ఉప్పు. నా టైం మీద, నా ట్రాన్సాక్షన్స్ మీద, నా బిజినెస్ల మీద, నా చర్చ్ మీద, నా చర్చ్ బ్రాంచెస్ మీద, మీడియా మీద, మ్యూజిషియన్స్ మీద, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, వాళ్ళ ఉద్యోగం మీద, వాళ్ళ స్థలముల మీద, వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ మ్యారేజ్ల మీద, వాళ్ళ పుట్టబోయే పిల్లల మీద, వాళ్ళకున్న మ్యారేజ్ ప్రతిది కూడా సీజన్ విత్ సాల్ట్. శ్రీజేశం నుండి పుట్టింది ఉప్పు, వెలుగు. ఇది మీ మీద నిరంతరం కంటిన్యూల్లీ నిలబడుతుంది. దట్స్ ద బ్లెస్సింగ్. You will identify how to behave. You will walk in wisdom. జ్ఞానంలో నడుస్తావు, which means జీసస్ నీ టైం అవుతుంది. జీసస్ అనేది ఆ పేరు ఇటర్నల్, నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. You are transforming or transporting your life from one place to one place, time to timeless. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. 2022 అనేది ఒక క్యాలెండర్ కావచ్చు, ఒక సమయం కావచ్చు, ఒక నెల కావచ్చు, ఒక వారం కావచ్చు, కానీ నీకు మాత్రం రుచి, నీకు మాత్రం సమయాన్ని కంట్రోల్ చేశాడు. యు ఆర్ ద రూలర్. ఐఎమ్ ద రూలర్, ఐఎమ్ ద రూలర్, ఐఎమ్ ద రూలర్, ఐఎమ్ ద రూలర్ ఆఫ్ ద టైం. సమయాన్ని నేను రిడీమ్ చేస్తున్నా. అసలు సమయానికే నేను డెలివరెన్స్ ఇస్తున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే ఐఎమ్ డెలివరింగ్ అండ్ రిడీమింగ్ టైం. అసలు సమయమే శపించబడి, టైమే ఖర్చు అయిపోయింది, జీవిత దినములే ఖర్చు అయిపోయింది, జీవించే విధానం ఖర్చు అయిపోయింది. డబ్బు సంపాదించాలన్నా ఖర్చే, డబ్బు ఖర్చు పెట్టాలన్నా ఖర్చే, డబ్బు దాచిపెట్టాలన్నా ఖర్చే, ఎందుకు దాచిపెట్టాలన్నా ఖర్చే, ఎందుకు ఎల్ఐసీలు కట్టాలి, ఎందుకు ఈ పాలసీలు కట్టాలంటే ఖర్చే. ప్రతిది కూడా ఖర్చు నన్ను డామినేట్ చేస్తుంది. ఖర్చు నన్ను వివిధ ఏరియాలలో, వేరు వేరు ఏరియాలో నన్ను ఇన్వెస్ట్ చేపిస్తుంది. నా బలమంతా వేరు వేరు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. నా సమయం అంతా బ్రతికే దినములు, బ్రతికే సమయం, సంపాదించే డబ్బు వేరే వేరే వాళ్ళు బతికేయడానికి సరిపోతుంది. ఆ టైంని రిడీమ్ చేయలేకపోతున్నాను. బట్ సమయమును ఖర్చు నుండి విడిపించడం, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇట్స్ ఎ సీజన్ టు రిడీమ్ ద టైం, delivering the time, giving deliverance, speaking deliverance over the time. నీ టైంకి డెలివరెన్స్. నీ టైం నిన్ను టైట్ గా పట్టుకోవద్దు, ఖర్చుగా పట్టుకోవద్దు. అటువంటి జీవిత దినములు లెక్కించబడినవి. అటువంటి లైఫ్, అటువంటి జీవం, అటువంటి టేస్టియర్ లైఫ్, టేస్ట్ లైఫ్. ఆ లైఫ్ అనేది ఎంత టేస్ట్ ఉంటుందో, your life becomes very very tasty and tasty and tasty and become very very tasty and delicious, marvelous results will come out. Yummy ga maartadi nee jeevitam. I'm redeeming time, I'm delivering the time. In the name of Jesus, I decree and declare, let there be grace, let there be life, let there be life, let there be life, let there be life and salt. Salt around me, salt in my time, salt in my family, salt. I'm redeeming the time. I'm redeeming the time. I'm redeeming the time. In the name of Jesus, I decree and declare life over me. నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద లైఫ్ ఉండాలి. I'm redeeming the time. Eternal life. అందరు చెప్పండి, eternal life. Eternal life. Eternal life. In Jesus' name. Let's involve into the worship for 2 minutes, then we'll close.
ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూనే ఉండండి. డోంట్ స్టాప్ ప్రేయింగ్. ప్లీజ్ స్పీక్ లైఫ్. Redeem the time. Redeem the time. Redeem the time. I'm redeeming the time. ప్రతి ఒక్కరు ఏమాత్రం స్పీక్ లైఫ్. मुक्ति की आशा है, जीवन की आशा है, ये है भाग्य मेरा, ये मेरा भाग्य है। यीशु राजा मुक्तिदाता, दिल में आजा तू आज मेरे। यीशु राजा मुक्तिदाता, दिल में आजा तू आज मेरे, बनके जीवन। दुनिया गुनाहों में डूबी हुई थी, तूने बचा लिया। पापों के बीच में पड़ी हुई थी, तूने उठा लिया। दुनिया गुनाहों में डूबी हुई थी, तूने बचा लिया। पापों के बीच में पड़ी हुई थी, तूने उठा लिया। तेरे पवित्र लहू में मुक्ति की आशा है, जीवन की आशा है। ये है भाग्य मेरा, ये मेरा भाग्य है। यीशु राजा मुक्तिदाता, दिल में आजा तू आज मेरे। यीशु राजा मुक्तिदाता, दिल में आजा तू आज मेरे, बनके जीवन। Father, in the name of Jesus, thank you, 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 thank you so much. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you so much, Lord. ఈ 3 రోజులు ఘనంగా ప్రార్థన చేసేటట్టు మీరు కృపను అనుగ్రహించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లార్డ్. We thank you, Lord. We thank you. We thank you. We thank you. Thank you so much, Father. Thank you so much for your wonderful grace. Yes, Lord. దీన్ని మేము కంటిన్యూ చేస్తాం. We pray. Yes, Lord. Thank you. Thank you so much. God bless you. Thank you so much. And సండే కోసం ఎదురు చూడండి. సండే కోసం ప్రిపేర్ అవ్వండి. మీ టైం రిడీమ్ చేయండి. ఏ సిచ్యువేషన్ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి లేదు. ఏ ఎమోషన్ కంట్రోల్ చేయడానికి, ఏ లేజినెస్ ఏది కంట్రోల్ చేస్తున్నా ఇట్స్ టైం. ఓకే, టైం మీద ఒక సిరీస్ తీసుకొస్తాను. దెన్ యూ కెన్ హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ ద టైం. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ద వీడియో టు యువర్ లవ్డ్ వన్స్. నిజంగా నీ లవ్డ్ వన్స్ అనేవారు ఉంటే, ప్రేమిస్తే
యు షేర్ ద వర్డ్. అండ్ బిఫోర్ అది పంపించే వర్డ్, ఆ వర్డ్ పంపించేటప్పుడు, షేర్ చేసేటప్పుడు నీవు వాక్యం అయి ఉందామని, వాక్యం నీలో ఉందని, నీవు చెప్పిన మాట వాళ్ళు వింటారని గ్రహించు. యువర్ రిడీమింగ్, వాళ్ళని విడిపిస్తున్నావు, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ఖర్చు జీవితాన్ని విడిపిస్తున్నావు అన్న సంగతి మర్చిపోకు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ సీ యూ ఆన్ సండే మార్నింగ్.